గతించిపోవాలి. ఆ వ్యక్తి ఎలా అవ్వాలి? ఇప్పుడు ఎలా అవ్వాలి? క్రొత్త వ్యక్తిగా మారిపోవాలి. అంటే నూతనమైన వ్యక్తిగా మారాలి. నిన్ను చూసిన వారు క్రొత్త వ్యక్తులుగా నిన్ను చూడాలండి. ఈరోజు నేను దేవుడు అనుకున్నాను, ఇదివరకు నా జీవితం ఎలా ఉండిందో ఇప్పుడు చూస్తే ప్రజలు చెప్పాలి, ఇదివరకు ఇలా బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఇప్పుడేంటంటే ఇలా మారిపోయాడు. యేసు క్రీస్తులోనికి వచ్చిన ఒక వ్యక్తి, క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి, దేవుని రక్తం చేత కడగబడిన ఒక వ్యక్తి నూతన సృష్టిగా మారాలి. అతనిలో ఉన్న ప్రతి పాతవి గతించిపోవాలి, పాతవి తొలగిపోవాలి. విన్నారండి? ఏమైపోవాలి? పాతవన్నీ చెప్పండి, పాతవన్నీ తొలగిపోవాలి. క్రీస్తు యేసునందున్న వాడిలో ఏమవుతుంది అంటే వాడు నూతన సృష్టిగా మారిపోతాడు. విన్నారండి? వాడు ఏమవుతాడు? నూతన సృష్టిగా మారుతాడు. నూతన సృష్టిగా మారడానికి కారణం ఏంటంటే అతను ఎక్కడున్నాడు?